ఎంతో హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి తప్ప ఎవరికీ కూడా చెన్నై మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవండి. నిన్న మ్యాచ్ స్టార్టింగ్‌లోనే మనకు అర్థమైపోయిందనమాట. ఓడిపోవచ్చు గానీ మరీ ఇంత ఘోర పతనాలేంటండి బాబు! అసలు నిజంగానే సౌత్ ఇండియన్ టీమ్స్‌కి ఏమైంది అనిపిస్తుంది. ఒక్క బెంగుళూరు మినహా మిగతా అన్ని టీముల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొన్న కూడా బెంగుళూరు మ్యాచ్ ఒకటి ఓడిపోయినట్టుందండి. అసలు ఒక్క టీం కూడా కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేకపోవడం, నేనైతే ఇంత దారుణమైన పేలవమైనటువంటి ప్రదర్శన. నిజంగానే స్టేడియంలో చాలామంది ప్రముఖ ఆటగాడు ధోని గారు ఎప్పుడొస్తారా అని చెప్పి ఎదురు చూడడం అనేది మనం చూసాం. ఆయన 10th 9th బ్యాట్స్మెన్గా వచ్చినట్టున్నారు. 4 బాల్స్ ఆడారు. మళ్ళీ ఎరివిడవిలి అవుట్ అయ్యారు. నాట్ అవుటా అది మరి పెద్ద వివాదం అది. నిజంగానేనండి. అంటే టీమ్స్ అనేవి కేవలం ఒక వ్యక్తి పూజ కాకుండా ఆ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే అభిమానులు కొంచెం ఆనందపడతారేమో. ఒక స్థాయికి వెళ్తే దేనిపైనైనా సరే విసుగు అనేది వచ్చేయచ్చండి. ఆటగాళ్ళకు కూడా అదే పనిగా ఆడడం వల్ల అంత సీరియస్నెస్ ఉందా లేదా అనే విధంగా కూడా నిన్న మ్యాచ్ అయితే అనిపించిందనమాట. ఒక్కొక్కసారి ఆశ్చర్యకరంగా క్యాచెస్ అనేవి సింపుల్ క్యాచెస్ కూడా వదిలేస్తున్నారండి. నిన్న చెన్నై ఆటగాడు ఇచ్చినటువంటి కొన్ని విజయ్ అనుకుంటా ఇచ్చిన క్యాచ్ని కోల్కతా ఆటగాళ్ళు 2 సార్లు వదిలేశారండి. మామూలుగా కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అవుతుంటారండి. బట్ ఏంటంటే ఈ సౌత్ ఇండియన్ టీంలో మనం ఉన్న టీముల్లో స్ట్రాంగ్ టీం ఏదైనా ఉందంటే చెన్నై సూపర్ కింగ్స్ అని మనం అనుకుంటాం. అదే దాదాపు 100 దాటుతుందా అని చెప్పే అనుమానం కూడా విపరీతంగా వచ్చేసిందండి. చివరికి ఏదో 103తో ఆగిపోయినట్టున్నారు. ఇక బౌలింగ్ ఎండ్లో ఏమైనా టపటపా వికెట్లు తీయగలుగుతారా, కనీసం టఫ్ ఫైట్ ఇస్తారంటే అది కూడా లేకుండా పోయిందనమాట. అంత పిచ్చిదే తప్పన్నట్టు పిచ్ మీద వేసి తప్పించుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మ్యాచ్ చూడాలండి. మరి హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ ఉన్నట్టుంది. ఇక్కడ మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరికీ పంజాబ్ మీదనే ఉన్నాయి. ఎందుకంటే బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది టీం పంజాబ్ అనేది. ఇక్కడ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ ఏదైనా మాయ చేయగలుగుతారో చూడాలి.